మురిగ్గా ఉన్నంత మాత్రము నీళ్ళు త్రాగడానికి పనికి రాకపోవచ్చేమో, కానీ ఆ నీరు మంటని ఆర్పగల శక్తి కలదు. అలాగే పనికిరాని బంధాలని తుంచి పారేయకండి. ప్రతి బంధము ఏదో ఒక రోజు మనకు అవసరం పడుతుంది. నచ్చని వారు అంటూ ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంటూ పోతూ ఉంటే ఈ లోకంలో నచ్చేవారు ఒక్కరు కూడా మిగిలరండి. జీవితంలో మనకి ఎవరు కావాలి, ఎవరిని ఇష్టపడతామనేది మన హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో పాటు ఎవరు ఉంటారనేది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది. ఒంటరితనానికి చీకటంటే భయము, మంచివానికి మనుషులంటే భయము, మనసున్న వానికి లోకం అంటే భయము. ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని కానీ వారిని మార్చాలని కానీ ప్రయత్నం చేయకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోవద్దంటే మనమే కదా చెప్పులు వేసుకుంటాము. రోడంతా అయితే ఉడవం కదా. మనసు బాధపడేలా ఎవరైనా మీతో మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మౌనం కంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. తగిలిన దెబ్బలు మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలు ఎప్పుడు మర్చిపోకండి. అందరికీ మంచి చేద్దాము, మంచి చేసేవారిని గుర్తుపెట్టుకుందాము. విలువలేని వారితో మాట్లాడడం కానీ వారి మాటలకు స్పందించడం వల్ల వారి విలువను మరింత మీరే పెంచుతున్నారేమో. అర్థానికి అపార్థానికి ఒకే అక్షరం తేడా అండి, కానీ ఆ ఒక్క అక్షరం వల్ల జీవితాలని బలి తీస్తుంది. దానికి అంత శక్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఆఖరిగా బైబిల్ నుంచి సంబంధాల గురించి రాయబడిందండి, నేను చదువుతున్నాను, వినండి. 1 పేతురు 4:8 ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక మరి ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. ప్రేమతో జీవించండి. గాడ్ బ్లెస్ యూ.